సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? క్రిస్మస్ నెలలోనికి ప్రవేశించాము. దేవునికి స్తోత్రం. అందరూ సంబరాలకు సిద్ధపడుతున్నారు కదూ. ఒక విషయం గమనించారా? ఒకరి పుట్టినరోజు వారే సంబరాలు చేసుకుంటారు. కానీ ప్రభువు పుట్టినరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు. మనము ప్రకటించవలసినది యేసుక్రీస్తు పుట్టినరోజు గూర్చి కాదు, ఆయన పుట్టుక గూర్చి మరియు ఆయన ఆవశ్యకత గూర్చి. ఈ నెలలో మనం ధ్యానిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ప్రియులారా, అనుగ్రహింపబడెను అంటే ఆశీర్వాదమును వరముగా ఇవ్వబడినది అనర్థము. యేసు సర్వమానవాళికి ఇవ్వబడిన ఆశీర్వాదం. అన్ని బహుమానాలకు ఆశీర్వాదములకు కారణభూతుడు, వరపుత్రుడు. ఆయన భూమి యందు ఉన్నవాడు కాదు, ఆయన పరలోకవాసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. శ్రోతలు వింటున్నారా? లోకము చీకటిలో ఉంది, మరణవేదన పడుతోంది. చీకటి అంటే అర్థం ఏంటి? సులభంగా అర్థమవ్వాలంటే, దేవుడు జీవము వెలుగై ఉంటే ఆయనను విసర్జించి ఆయనను ఇవ్వక వ్యతిరేకంగా ఉన్నవారు చీకటిలో మరణంలో ఉన్నట్లే కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీర సంబంధమైనవి నశించునవి, ఆత్మ సంబంధమైనవి నశింపనివి, శాశ్వతమైనవి. శరీర సంబంధమైన లోకాశలను వెంబడించువారు ఆత్మలో జీవము కోల్పోయి హృదయంలో చీకటి కలిగి ఉంటారు. హృదయంలో సమస్తమైన కల్మషముతో కలిగి ఉండటమే పాప స్వభావము. ఈ పాప హృదయం నుండి సమస్తమైన దుష్టక్రియలు వస్తున్నాయి. ఈ లోకము పరిశుద్ధత లేని పెంట కుప్పలాగా తయారైంది. లోకంలో పరిశుద్ధతను, నీతిని పునరుద్ధరించుటకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. అందరూ పాప స్వభావం కలవారే. తమను తాము పరిశుద్ధపరచుకొని దేవుని న్యాయమైన తీర్పులో నిలవబడుటకు తమను రక్షించు వారి కొరకు ప్రపంచం ఎదురుచూస్తోంది. దేవుడొక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన మాత్రమే రక్షింప సమర్థుడు. అందుకే దేవుడే శరీరధారి అయి ఈ లోకమునకు యేసుక్రీస్తుగా అవతరించాడు. మరి ఆయన మనుష్యుడుకు మాత్రమే ఎందుకు రావాలి? దేవుడు పక్షపాతం లేని తీర్పరి, న్యాయవంతుడు కనుక సమస్త మానవాళి పాపక్రియలకు ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడే మానవుడు క్షమార్హుడు. అందుకే దేవుడు మానవునిగా రక్తమాంసాలు కలిగిన వాడిగా రావలసి వచ్చింది. మనకు రావలసిన శిక్షను ఆయన రక్తమాంసములు కల తన శరీరములో భరించాడు. పాపం వల్ల వచ్చు మరణమును జయించుటకును, జీవమునిచ్చి మరణ భయము నుండి మనల్ని రక్షించుటకు ఈ భూమిపై యేసుగా అవతరించాడు. దైవ మానవుని పుట్టుకను తెలియచేసేదే క్రిస్మస్. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అవును, ఆయన మన పాపములను సెలవులో ఆయన కార్చిన పవిత్ర రక్తముచే కడిగి మన హృదయమందు ఆయన జీవము గల ఆత్మచే నింపి పాపకోపము లాంటి మన హృదయములను తన ఆలయముగా మారుస్తాడు.
రెండవ కొరింథీ 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. శ్రోతలు వినండి, క్రైస్తవ్యం మతం కాదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే పత్రంలో గుర్తింపబడిన క్రైస్తవుడు కాడు. ఏ వ్యక్తి అయితే తన ప్రభువు ఎదుట తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంచే కడుగుబడి క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడినవాడు క్రైస్తవుడు. వీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. దేవునికి స్తోత్రం. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అంటున్నాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అవును, పరలోకము నుండి దేవుని నుండి భూమికి దిగివచ్చిన వాడు నిత్యజీవం పొందినట్లు శిలవలో మరణమును జయించి మృత్యుంజయుడై పరలోకమునకు ఎక్కి వెళ్ళి ఆయనే మార్గమైన వాడు యేసే. అందుకే ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కి వెళ్ళడు. ప్రియులారా, కుల, మత, జాతి, వర్గ విభేదాలు లేవు. రక్షకుడు అందరివాడు, రక్షణ అందరికీ. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎన్నటికీ త్రోసివేయడు. వచ్చి తమ పాపములకు ప్రాయశ్చిత్త పొంది ఆయన ఆత్మను పొందుకొని జీవమార్గంలో ఉన్నవారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. రక్షణ పొందుకున్నవారు ఈ లోకమును వీడేంత వరకు తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని నీతిని జరిగించువారిగా ఉండాలి. నామకార్థ క్రైస్తవ్యం ప్రమాదకరం, జాగ్రత్త. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. శ్రోతలు, క్రీస్తే ఆశీర్వాదం. నిత్యత్వం వరకు ఆయనే మనకు ఆశ్రయం. చిన్న ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తును మాకు అనుగ్రహించినందుకు మీకు వేవేల స్తుతులు, కృతజ్ఞతలు. చీకటి మా హృదయంలో మరక మాత్రంగానైనా లేకుండా మీ పవిత్ర రక్తంచే కడగండి. పరిశుద్ధాత్మచే నూతన అభిషేకాన్ని ఇవ్వండి. మీ సాక్షిగా లోకం ఎదుట నిలవబెట్టి ఎంతోమంది రక్షణలోనికి నడిపించుటకు మా జీవితాలను వాడుకొనండి. ఈ భూమిపై క్రీస్తు అవతరణను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతోమంది సేవకులు, పేదలకు ఈవులను పంచుటకు మా చేతులను నింపండి. తండ్రి, మీ వద్దకు వచ్చేవారకు మా హృదయములను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ మా మనవులను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మనకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.